I hope you are able to see my screen. Yes, sir. Okay. Now, very correct on the link. No connection. So, what is the how pricing procedure is determining into the sales order? What is the condition technique? What is the condition technique? E/08 SUN. Okay. We'll add some more conditions. ఇంకొన్ని కండిషన్స్ ఉన్నాయి, దాని గురించి చూద్దాం. Before going detailed information about condition technique, అది condition type. ఈ 16 steps చదివారా? 16 steps చదివారా? Step, counter, condition type, description, from, to, mandatory, okay, required, statistical, print, subtotal, requirement, calculation type, base type, account key and accurate. ఈ 16 స్టెప్స్ లేకుండా ఇంటర్వ్యూలో ప్రైసింగ్ ది ఫినిష్ చేయరు, నేను చెప్తున్నాను. నాకు ఎవరు ఆన్సర్ చేయట్లేదు. సరే, E/06 ఇస్ కండిషన్ టైప్స్. ఈ కండిషన్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఇస్తున్న అన్ని కండిషన్స్ కూడాను ఐటమ్ టైప్ కండిషన్స్. అన్ని కూడా ఐటమ్ టైప్ కండిషన్స్. ఐటమ్ టైప్ కండిషన్స్ ఆర్ నథింగ్ బట్ ఐటమ్ టైప్ కండిషన్స్ అంటే మనం ప్రతిదానికి ఒక ఫీల్డ్, దానికి ఒక టేబుల్, ఆ టేబుల్ నుంచి యాక్సెస్ సీక్వెన్స్, ఆ యాక్సెస్ సీక్వెన్స్ నుంచి కండిషన్ టైపు, ఇలా ఐటమ్ లెవెల్లో కండిషన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఒకసారి చూపిస్తాను చూడండి, సేల్స్ కూడా రన్ చేస్తే మీకు తెలుస్తుంది. ఐటమ్ లెవెల్ కండిషన్స్ అన్నిటికి కూడాను ఈ ప్రాసెస్ మ్యాండేటరీ. కానీ ఐటమ్ లెవెల్ కండిషన్సే కాకుండా వీ హ్యావ్ ఎ హెడర్ లెవెల్ కండిషన్. ఇట్ స్టార్ట్స్ విత్ హెచ్. ఓకే, ఇవన్నీ హెడర్ లెవెల్ కండిషన్సే. ఓకే, హెడర్ లెవెల్, పర్సంటేజ్ డిస్కౌంట్ అన్ని ఒకలాగానే పనిచేస్తాయండి, కాకపోతే ఒక్కొక్కటి ఒక్కొక్క కాన్సెప్ట్ మళ్ళీ మనం క్యాలిక్యులేషన్స్ ప్రకారం. ఓకే, ఏంటి లాంగ్వేజ్? పర్సంటేజ్ ఈ మొన్న అప్డేట్ తర్వాత ఏదో జరిగింది. నో ప్రాబ్లం. మనం ఏం చేద్దామంటే పర్సంటేజ్ డిస్కౌంట్ ఒకటి, డిస్కౌంట్ వాల్యూ ఫిక్స్డ్ అమౌంట్ ఒకటి, ఓకే, HD00 ఫ్రైట్ ఒకటి, ఆర్డర్ వాల్యూ ఒకటి. అన్నిటికీ డిఫరెంట్ గా ఉన్నాయి.
సో ఏదైనా ఒక దాన్ని తీసుకొని ముందుకు వెళ్దాం. ఓకే, HA00 is a percentage అంటే ఇవన్నీ హెడర్ డిస్కౌంట్స్. అంటే అక్కడ డిస్కౌంట్ అనే కాదు నేను చెప్పేది. ఎప్పుడైనా సరే వెదర్ వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఏ కండిషన్ అంటే మెయిన్ ప్రైస్ కాకుండా అంటే బేస్ ప్రైస్ కాకుండా మిగతా ఏవైనా సరే ఏదో డిస్కౌంట్ లేదా సర్చార్జ్ రెండింటికి వాడుకోవచ్చు. దాన్ని ఆ కండిషన్ ని రెండు వైపులా జస్ట్ అక్కడ మనం నిన్న చూసాం కదా, పాజిటివ్ నెగిటివ్ మారిస్తే చాలు అది డిస్కౌంట్ కాస్త సర్చార్జ్ లాగా మారిపోద్ది. కాకపోతే మీరు సర్చార్జ్ ఏరియాలో దాన్ని యాడ్ చేయాలి, అది మాత్రం చేయాలి. అంతే తప్ప నేను డిస్కౌంట్ ఏరియాలో సర్చార్జ్ యాడ్ చేస్తానంటే పని చేస్తుంది, పని చేయదు అంటలేదు. కాకపోతే మీకు క్యాలిక్యులేషన్ రాంగ్ వస్తుంది. HA00, HB00, HD00, HM00 ఇవన్నీ ఉన్నాయి చూసారా, డిఫరెంట్ హెడర్ కండిషన్స్. ఏంటి హెడర్ కండిషన్, దీనివల్ల యూజ్ ఏంటి చూద్దాం. ఒకటి తీసుకొని వెళ్దాం. ఓకే, ఇప్పుడు దాకా మనం పర్సంటేజ్లు అవన్నీ చూసాం కదా, ఫిక్స్డ్ అమౌంట్ చూడలేదు ఇంతవరకు. సో వీ విల్ టేక్ దిస్ అమౌంట్, ఫిక్స్డ్ అమౌంట్ దాన్ని తీసుకొని వెళ్దాం. మనం మాట్లాడుకున్న అన్నిట్లోనూ అన్ని చూసాం కదా, అంటే పర్సంటేజ్ చూసాము, ఇది చూడలేదు. పర్సంటేజ్ చూసాము, క్వాంటిటీ చూసాము, వెయిట్ చూసాము, అని ఫిక్స్డ్ అమౌంట్ డాలర్ డిస్కౌంట్ చూడలేదు. సో లెట్స్ డూ దిస్ వన్. మనం దీన్ని వాడదాం. HB00 అని వాడుతున్నాను నేను, చూడండి. ఓకే, HB00. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ప్రొసీజర్ లో సమ్వేర్ ఇక్కడ 60 దాకా ఉంది కదా, 65 వేస్తున్నాను. దీన్ని చూద్దాం. 65 న్యూ ఎంట్రీ 65, come back, HB00 వేద్దాం. HA00, HB00 ఏది చేసినా పనిచేస్తుంది. సో 20, సేమ్ కాన్సెప్ట్ అంతా సేమ్. 2 ERS నేను డైరెక్ట్ గా కండిషన్ యాడ్ చేసాను చూడండి. ఎందుకంటే నేను కాపీ చేయని కూడా చేయలేదు దీన్ని. ఎందుకో నేను చెప్తాను. నేను దీన్ని కాపీ కూడా చేయలేదు. ఓకే, లెట్స్ సీ. ఇప్పుడు దీన్ని ఒక్క నిమిషం అండి. సరే, సో HA00 ఇక్కడ యాడ్ చేశాం కదా, HB00 యాడ్ చేశాం కదా. సో లెట్స్ సేవ్. డైరెక్ట్ గా నేను సేల్స్ ఆర్డర్కి వెళ్ళిపోతున్నాను, ఇంకేం చెయ్యక్కర్లేదు. ఈ కండిషన్స్ కి, ఈ కండిషన్స్ కున్న స్పెషాలిటీ ఇదే. 01 చూడండి. we got some price. అసలు ఈ హెడర్ కండిషన్స్ ఎందుకు వాడతారు, జస్ట్ ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూద్దాం. సో ఇక్కడ మనకి HB00 వచ్చింది, కానీ దానికి ప్రైస్ 0 ఉంటుంది ఐటమ్ లెవెల్లో. చూడండి, HB00 యాక్టివ్ లోనే ఉంది, కండిషన్ ఇస్ యాక్టివ్, బట్ ప్రైస్ 0 ఉంటుంది ఇక్కడ. ఓకే, సో మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు కస్టమర్ ఏం చెప్తాడంటే, అన్ యావరేజ్ మామూలుగా ఏం చేస్తాము, నేను ఒక చూడండి 1000 ఒక షాప్ లోకి వెళ్ళాను, ఐటమ్ పర్చేజ్ చేస్తున్నాను, దాని కాస్ట్ వచ్చేసి 1006 రూపీస్ ఉంది. 1006 రూపీస్. ఇన్ జనరల్ గా మనం చేసే పని ఏంటి,
జనరల్ గా దాని కాస్ట్ 1006 ఉంది. దానికి మీకు యూ లైక్ ఇట్ దట్ ప్రొడక్ట్ మీరు కొందాం అనుకుంటున్నారు. సో పే చేసేటప్పుడు ఒక పని చేస్తాం మనం అక్కడ. ఏం చేస్తాం? ఇక్కడ 1006 రూపీస్ అని కనపడుతుంది. మీరు ఆ ప్రొడక్ట్ ఇష్టపడ్డారు. సో దాన్ని తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నారు. ఓకే, ఇప్పుడు అన్ని డిస్కౌంట్లు పోను అది 1006 రూపీస్కి వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? పేమెంట్ సెక్షన్కి వచ్చేసరికి, అంటే ఐటమ్ తీసుకుందాం అనుకునే టైంకి మీరు ఒక మాట చెప్పారనమాట. ఏమని? నార్మల్గా ఏం చేస్తారండి అలా ఉన్నప్పుడు, అలాంటి సినారీ వచ్చినప్పుడు? రౌండ్ అప్ చేసి 1000 రూపీస్ పేమెంట్ కదా, రౌండ్ అప్ చేసి 1000 ఇచ్చేసేయండి, 6 రూపీస్ కూడా డిస్కౌంట్ ఇచ్చేసేయండి, 6 రూపీస్ దే ఉంది అన్నట్టుగా మాట్లాడతాం కదా. అక్కడ 6 రూపీస్ ఇవ్వటం సమస్య కాదు. ఇక్కడ చూడండి 7,912 రూపీస్ 80 పైసా వచ్చింది. యూఆర్ అబ్జర్వింగ్. ఇక్కడ చూడండి 7,912 రూపీస్ 80 పైసా. కస్టమర్ ఏమడుతున్నాడంటే, అంటే అన్ని ఇండస్ట్రీస్ లో ఇది వాడతారని నేను చెప్పట్లేదు. మనం రెడీగా ఉంటాం అనమాట, కండిషన్స్ నేర్చుకొని. ఏ ఇండస్ట్రీ ట్రిగర్ అయితే ఆ ఇండస్ట్రీకి వెళ్తాం. సో 7912.80 లో కస్టమర్ 12.80 అని తీసేయమన్నాడు. 12.80 అని తీసేయమన్నాడు. అది జరగని పని. ఎందుకంటే ఒక సిస్టమాటిక్ గా ప్రైసింగ్ చేసుకుంటూ వచ్చింది సిస్టమ్ కదా. ఇప్పుడు ఒక సిస్టమాటిక్ గా ప్రైసింగ్ చేసుకుంటూ వస్తుంది. మీరు మధ్యలో దాని కండిషన్స్ మార్చాలంటే వెళ్ళి వీకే లెవెల్ లో కండిషన్ రికార్డ్ మారుస్తారా? అది రియల్ టైమ్ లో అలా జరగదు. ప్రతిసారి వెళ్ళి వీకే లెవెల్ లోకి వెళ్ళి కండిషన్ రికార్డులు మార్చారు. ఎక్స్క్యూజ్ మీ. ఓకే, అలా ప్రతిసారి సాధ్యం కాదు. అలా ప్రతిసారి మార్చడం కుదరదు. సో అప్పుడు ఈ హెడర్ కండిషన్ ఉపయోగపడుద్ది. ఏంటి హెడర్ కండిషన్? వెనక్కి వెళ్తున్నాను, నేను హెడర్లోకి వెళ్తున్నాను, కండిషన్స్ లోకి వెళ్తున్నాను. ఇక్కడ HB00ని ఐ కెన్ రిమూవ్ ఇట్ వద్దనుకుంటే, అంటే తీసేసి మళ్ళీ HB00ని యాడ్ చేసి, అట్లా యాక్చువల్గా అది కూడా వస్తుంది, పనిచేస్తుంది. కానీ ఎంత అమౌంట్ అయితే మీరు ఇద్దాం అనుకుంటున్నారో ఆ అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేయాలి. 12.8 చేసి వస్తుందా, రౌండ్ అవుతుందా, యాక్టివేట్ చేయండి ఒకసారి చూద్దాం. ఎక్కువ తగ్గింది కదా, ఎందుకంటే డిస్కౌంట్ పైన సర్చార్జ్ యాడ్ అవుతుంది, అందుకని ఎక్కువ తగ్గుతుంది. ఆల్ రైట్, అప్పుడు 12.5 ఇద్దాం. యాక్టివేట్ కొట్టాలి. ఇక్కడ ఎక్కువ పోతుందా? ఇప్పుడు రౌండ్ అప్ చేసిందా ప్రైస్ ని? హెడర్ కండిషన్ ని ఇలా ఎక్స్ట్రా అమౌంట్, అంటే వితౌట్ ఎనీ, అంటే ఇది అందరికి ఈ హెడర్ కండిషన్ కి పర్మిషన్ ఉంటుంది. అంటే హెడర్ కండిషన్ ఎవరు పడితే వాళ్ళు యాడ్ చేయడానికి ఈ కండిషన్ వెనక ఉండదు ఒక జనరల్ మేనేజర్ కు. అంటే అలా రోల్ అసైన్ చేసేటప్పుడు వాళ్ళకి మాత్రం అసైన్ చేస్తా అడిషనల్ డిస్కౌంట్ కోసం. అతను ఏం చేయగలడంటే ఆ అమౌంట్ కి మళ్ళీ దీంట్లో క్యాప్ ఉంటుంది, ఇంతవరకే ఇవ్వగలడు జనరల్ మేనేజర్ కూడా అని చెప్పేసి ఒక క్యాప్ పెడతాం. అవన్నీ మనం నెక్స్ట్ సెట్టింగ్స్ లోకి వస్తాయి అవన్నీ. సో 12.55 పైసా మనం అప్రూవల్ ఇవ్వగానే ఆటోమేటిక్ గా అది 7,900 కి రౌండ్ అప్ చేసుకొని కస్టమర్ అడిగినట్టుగా ఇచ్చేసింది. 7,900 రౌండ్ అప్ చేసి ఇచ్చేసింది. సో ఇది హెడర్ లెవెల్లో కండిషన్ లో స్పెషాలిటీ ఏంటి అంటే, తెలిసి ఒకసారి హెచ్బి అదే మనం యాడ్ చేసింది, ఏది యాడ్ చేసినా అంతే. HB00 ఇక్కడ ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, అబ్జర్వ్ చేయండి స్క్రీన్ లో. ఏమైనా చేంజ్ ఉందా? ఏమైనా చేంజ్ కనబడుతుందా మీకు? నిఖిల్, ఇది చేంజ్ కనపడుతుందా కండిషన్ టైప్ లో? ఇక్కడ అజయ్ గారు, గణేష్, మహేందర్ రెడ్డి గారు, ఏమైనా చేంజ్ ఉందా ఇందులో? కండిషన్ టైప్ లో రోజు చూసుకునే కండిషన్ టైప్ లాగానే ఉందా?
యాక్సెస్ సీక్వెన్స్ ఖాళీగా ఉంది సార్. యాక్సెస్ సీక్వెన్స్ ఉండదు వీటికి. నో టేబుల్, నో నో బేస్ థింగ్, అంటే ఇలానే రావాలి అనే రూల్ ఏం లేదు దీనికి. ఇది ఎట్లా పడితే అట్లా వస్తుంది. ఓకే, ఇది అందుకనే దీన్ని హెడర్ కండిషన్ అంటారు. వాట్ ఈస్ ద ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇక్కడ. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హెడర్ కండిషన్ అండ్ ఐటెం కండిషన్? Header condition and item conditions both are pricing conditions. Header condition doesn't have access sequence, but item condition access sequence will be there. Okay, header condition you no need to maintain condition record. అంతే కదా, ఇప్పుడు మనం మెయింటైన్ చేసాం హెడర్ కండిషన్ కదన్నా. బట్ ఐటమ్ కండిషన్ యూ హ్యావ్ టు మెయింటైన్ ది కండిషన్ రికార్డ్, దెన్ ఓన్లీ ఇట్ విల్ బి ట్రిగ్గర్. ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే నేను తర్వాత చెప్తాను. ఇంకొక పాయింట్ ఉంటుంది, ఇది ఆ ఒక్క పాయింట్ నేను తర్వాత చెప్తాను. మిగతా ఇవన్నీ సేమ్. సో హెడర్ కండిషన్కి ఐటమ్ కండిషన్స్కి డిఫరెన్సెస్ ఏంటి అని అడిగితే మీరు సమాధానం చెప్పాలి ఇలా. ఓకే, బట్ ఇప్పుడు నేను డిస్కౌంట్ అంటే చేశాను, మరి సర్చార్జ్ ఎందుకు యాడ్ చేస్తాం? లాస్ట్ మినిట్లో సర్చార్జ్ యాడ్ చేయడం ఏంటి? మీరు సరే డిస్కౌంట్ అంటే చెప్పారు, బాగానే ఉంది, HB00 యాడ్ చేసాం, డిస్కౌంట్ ఇచ్చాం కస్టమర్కి లాస్ట్లో, మరి సర్చార్జ్ లో కూడా యాడ్ చేయొచ్చు అని మీరు అంటున్నారు. అని నేను అన్నాను కదా ఇందాక. అది ఎలా యాడ్ చేస్తాం? ఎందుకు యాడ్ చేయాలి? అలాంటి సినారియో ఎందుకు వస్తుంది రియల్ టైంలో? సర్చార్జ్ యాడ్ చేయాల్సిన పని వచ్చింది. కస్టమర్కి ఆల్రెడీ ఉన్నాయి కదా, రైట్ ఇంత అని క్యాలిక్యులేట్ చేసాం, వెయిట్ ఇంత, డెలివరీ ఛార్జెస్ ఇంత చేసాం, ఏదో రీజన్ ఇదేంటి రీజన్ డిస్కౌంట్ రాసాం అక్కడ. ZREG ఒక నిమిషం ఉండండి, ఏంటో రాసాం జస్ట్ మూమెంట్. ZREG రీజియన్ డిస్కౌంట్ కాదు కదా, ఇది చార్జ్ కదా ఇది. లేకపోతే ఇంకేదన్నా పెట్టండి, రీజియన్ సర్చ్ చార్జ్ అని అక్కర్లేదు, టోల్ చార్జ్ అనో ఇదో. ఓకే, వై వీ నీడ్ దిస్ వన్ అంటే ఈ ఎక్స్ట్రా, అంటే ఈ హెడర్ లో మనం డిస్కౌంటే కాకుండా సర్చార్జ్ ఎందుకు యాడ్ చేయాల్సి వస్తుంది? ఎందుకంటే ఒక్కొక్కసారి లాస్ట్ మినిట్ లో ట్రక్ స్టార్ట్ అయిన తర్వాత కూడా, అంటే ఇన్ ద సెన్స్ సేల్స్ ఆర్డర్ ఫిక్స్ అయిపోయింది, సేల్స్ ఆర్డర్ క్రియేట్ అయిపోయిన తర్వాత కూడా ట్రక్ రెడీ అవుతున్న టైంలో కూడా ఇన్ ద సెన్స్ మేబీ ప్రైసెస్ మే చేంజ్, సడన్ గా టోల్ చార్జ్ ఇంక్రీజ్ చేశాడు, ఆ అమౌంట్ నేను యాడ్ చేయాలి ఇక్కడ. అంటే ఇంకా రెడీ అవ్వలేదు, బిల్లింగ్ అవ్వలేదు, సో నేను ఆ అమౌంట్ యాడ్ చేయాలి. సో దాన్ని తీసుకొచ్చి సర్చార్జ్లే అంటే ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అయితే ఎక్స్ట్రా అమౌంట్ తీసేసాము, డిస్కౌంట్ ఇచ్చాము, అలానే ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇది హెడర్ కండిషన్స్ ఇలా పనిచేస్తాయి. ఒక 2 minutes అండి, మరి బాగా డిస్టర్బెన్స్ ఉంది.
Okay, so header condition, we have seen that. Now next condition ఇంకోటి యాడ్ చేద్దాం. ఇది ఏంటంటే ఇన్ జనరల్ గా ఏమవుద్దంటే వాట్ ఈస్ ద ప్రాఫిట్ ని ఎలా చెప్పగలం? ప్రాఫిట్ అని ఎలా చెప్పగలం? దీన్ని ప్రాఫిట్ అని నేను ఎలా చెప్పగలను, లేదా లాస్ అని ఎలా చెప్పగలను? ఇది మనం ఫస్ట్ నుంచి డిస్కస్ చేసుకుంటున్నాం. ఇది ప్రాఫిట్, ఇది లాస్ అని ఎలా చెప్తున్నాం? ఆ వాయిస్ వస్తుందా? Yes, sir. ఇది ప్రాఫిట్, ఇది లాస్ అని ఎలా చెప్తాం మనం? Total cost minus selling price. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ కదా, ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ అంటే ప్రాఫిట్ ఆర్ లాస్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్, 1000 రూపీస్ కాస్ట్, 500 plus 500, so it's a profit. Selling manufacturing cost 500, selling price 450, loss is 50 minus 50 and 50 it means. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ మెటీరియల్ యొక్క కాస్ట్ ఎంత ఉందో పట్టుకొద్దాం. ఈ మెటీరియల్ యొక్క కాస్ట్ పట్టుకురావాలి అంటే వీ నీడ్ టు యాడ్ కండిషన్. ఇక్కడ ఒక కండిషన్ యాడ్ చేద్దాం. మనం ఇక్కడ ఎందుకు యాడ్ చేయాలి అంటే అకౌంటింగ్ లెవెల్లో ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ చేయాలి వాళ్ళు. ఆ ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ చేసేటప్పుడు they'll use this option అన్నమాట. Okay, let me use that one first. ఆ కండిషన్ వచ్చేసి VPRS కండిషన్ అండి. VPRS కాస్ట్ కండిషన్, దీన్ని కాస్ట్ అంటాం. దీనికి కూడా యాక్సెస్ సీక్వెన్స్ ఉండదు, బట్ దీనికి వాల్యూ వస్తుంది. చెప్తాను, చూపిస్తాను ఇప్పుడు మీకు. PRF లో నుంచి $220 యాడ్ చేద్దామా? 240 యాడ్ చేద్దాం. 240 VPRS. దీనికి వాల్యూ ఎక్కడి నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ గోయింగ్ టు బి స్టాటిస్టికల్, ఎందుకంటే ఇది క్యాలిక్యులేషన్ వెళ్ళకూడదు. తర్వాత సబ్ టోటల్ B రిక్వైర్మెంట్ 4, సబ్ టోటల్ B రిక్వైర్మెంట్ 4. Right, let me save this. Okay, సేల్స్ ఆర్డర్ రన్ చేసి చూద్దాం కాస్ట్ ట్రిగ్గర్ అవుతుందా లేదా అనేది. వచ్చిందా కాస్ట్? మెటీరియల్ కాస్ట్ ఎక్కడ ఇచ్చాను దీన్ని అసలు? 500 రూపీస్ అని. ఓకే, గుర్తుందా? ఈ ప్రైస్ మనం మెటీరియల్ మాస్టర్లో ఇచ్చున్నాం. మెటీరియల్ మాస్టర్లో అకౌంటింగ్ ట్యాబ్లో లాస్ట్లో కాస్ట్ అని చెప్పేసి అక్కడ 7920 ఇచ్చి కింద ప్రైస్ ఇచ్చాం మనం వాల్యుయేషన్ క్లాస్ దగ్గర. రిమెంబర్? సో దాన్ని కాస్ట్ అని చూపిస్తున్నాను, దీని సెల్లింగ్ ప్రైస్ అని చూపిస్తున్నాను. ఇప్పుడు ఊరికినే మనం జస్ట్ మన క్యాలిక్యులేషన్ కోసం ఒక చిన్న ప్రాఫిటబిలిటీ అనాలిసిస్ చేసి చూద్దాం. అంటే సిస్టమ్ మీద చేసి చూపించాలి, చేసి చూద్దాం. ఓకే, ఎంట్రీ
ప్రాఫిట్ మార్జిన్ పెట్టేసి టోటల్ మొత్తం అంటే అది మెయిన్ వాల్యూ మైనస్ కాస్ట్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ పడాలి. యాడ్ చేసాం మనం ఇక్కడ యాడ్ అవ్వలేదా? యాడ్ చేసాం కదా. ప్రాఫిట్ మార్జిన్ పైకి వెళ్ళిపోయిందా? నో ప్రాబ్లం. స్టెప్ నెంబర్ యాడ్ చేయబోసరికి పైకి వెళ్ళిపోయింది. డిలీట్ అంటే ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టేసుకోవచ్చు దాన్ని. 240 న్యూ ఎంట్రీ 245 ప్రాఫిట్ మార్జిన్ రిఫ్లెక్షన్ టైప్ 11 పెట్టేసేద్దాం. చెప్తాను వీటి గురించి. ఓకే, నా ప్రాఫిట్ మార్జిన్ చూపిస్తున్నాం. సేల్స్ ఆర్డర్ లో ప్రాఫిట్ మార్జిన్ ఎలా చూపిస్తా చూద్దాం. ఎంత ఉంది ప్రాఫిట్ మార్జిన్? ఎంత వచ్చిందంట? $7,412. యా 79512 మైనస్ అంటే నెట్ వాల్యూ మైనస్ 500 is equal to 7412 is they are getting the profit. Okay, let me add one more condition. చాలా ఇంపార్టెంట్ ఇది. న్యూ ఎంట్రీ 245 దీని కేసేనా? ఓకే, లెట్ మీ యాడ్ సమ్ మోర్ స్టెప్స్ హెడ్. దీన్ని కొంచెం ముందుకు మూవ్ చేద్దాం. టూ 60 పెడుతున్నాను. అదే ఓకే, 260కి యాడ్ చేశాను. ఇప్పుడు యాడ్ చేయబోయే కండిషన్ ని 245 చేస్తాను. 45 కండిషన్ టైప్ వచ్చేసి SKTO కండిషన్. ఈ SKTO కండిషన్ ఏంటి? SKTO కండిషన్ అగైన్ దీనికి కూడా నో యాక్సెస్ సీక్వెన్స్. స్టాటిస్టికల్ రిక్వైర్మెంట్ 9, బేస్ టైప్ 11. సేవ్. చూద్దాం అసలు వచ్చిందా రాలేదని. 01 SKTOకి ఏమైనా అమౌంట్ యాడ్ అయిందా? ఏం లేదు కదా. SKTO క్యాష్ డిస్కౌంట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ అసలు ఈ క్యాష్ డిస్కౌంట్ కావాలి ఏంటి చూద్దాం. ఈ క్యాష్ డిస్కౌంట్ ఏంటంటే
పేమెంట్ టర్మ్స్, ఈ పదం ఎక్కడున్నావు? పేమెంట్ టర్మ్స్ కస్టమర్ మాస్టర్లో బిల్లింగ్ ట్యాబ్ లో ఉంది కదా. ఇది మనం ఆ రోజు పేమెంట్ టర్మ్స్ నేను సినారియో వచ్చినప్పుడు చెప్తానని చెప్పింది. ఇదే పేమెంట్ టర్మ్స్ ఏంటంటే కస్టమర్ మాస్టర్ది సారీ కస్టమరు మనం ఏం చేస్తామంటే బిజినెస్ టు బిజినెస్ సినారియోలో కస్టమర్ నా దగ్గర 100 million వర్త్ మేబీ ఒక జస్ట్ 1 lakh వర్త్ ఐటమ్స్ పర్చేస్ చేశాడు అనుకుందాం. అయితే ఈ పేమెంట్ ఈ 1 lakh ఈ బిజినెస్ కి ఎప్పుడు పే చేయాలో ఈ పేమెంట్ టర్మ్స్ చెప్తుంది. టర్మ్స్ ఆఫ్ పేమెంట్ టర్మ్స్ అన్ని ఒకటే, సేమ్ పదాలు. ఎప్పుడు పే చేయాలో చెప్తారు. అంటే ఏంటి? ఇమ్మీడియట్ గా పే చేయాలా? ఇన్ జనరల్ గా బిజినెస్ టు బిజినెస్ సినారియోలో ఇమ్మీడియట్ గా ఉండదు. 30 days టైం ఇస్తారు, లేకపోతే 45 days టైం ఇస్తారు, లేకపోతే 60 days టైం ఇస్తారు. అంటే ఈ టైం లోపల పేమెంట్ చేయాలి. ఏం లేదు, నథింగ్ బట్ యువర్ క్రెడిట్ కార్డ్. మీరు క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసిన తర్వాత యూ గోట్ ఏ సమ్ టైం, 45 days టైం టు పే బ్యాక్. ఆ టైం లోపల పే చేయాలి. అయితే నార్మల్గా ఇన్ జనరల్ గా బయట బిజినెస్ లో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 days పేమెంట్ అడిగాను అనుకుందాం. 90 days ఓకే అయిపోయింది. అప్పుడు బిజినెస్ ఏం చెప్తుందంటే, అంటే మళ్ళీ ఇప్పుడు బయట బిగ్గెస్ట్ ఇష్యూ ఏంటంటే మనీ రొటేషన్. ఈ బిజినెస్ కి అంటే మ్యానుఫ్యాక్చరర్ కి లేదా పర్చేస్ చేసేవాడికి ఇద్దరికి మనీ రొటేట్ అవ్వాలి. మనీ రొటేట్ అవ్వకపోతే బిజినెస్ ఆగిపోతాయి. దీన్ని వర్కింగ్ క్యాపిటల్ లేకపోతే మనీ ఫ్లో అంటాం కదా. ఈ మనీ ఫ్లో ఎప్పుడైతే ఆగిపోద్దో ఇన్ అండ్ అవుట్ జరుగుతూనే ఉండాలి. అంటే పర్చేస్ చేస్తూనే ఉండాలి, సేల్ చేస్తూనే ఉండాలి, పర్చేస్ చేస్తూనే ఉండాలి, సేల్ చేస్తూనే ఉండాలి. ఈ ఫ్లో ఆగకూడదు. ఈ ఫ్లో ఆగినప్పుడు, మనీ ఫ్లో ఆగినప్పుడు కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్ గా మైనస్ లోకి వెళ్ళిపోద్ది. ఎందుకంటే ఈ ఇన్కమ్ తగ్గి మీకు వచ్చేవి తగ్గిపోతాయి, పోయేవి ఎక్కువ అనుకోండి, అది లాస్కి దారి తీస్తుంది. వచ్చేవి ఎక్కువ ఉండి పోయే తక్కువ ఉన్నా కూడా ప్రాబ్లమే వస్తుంది. ఎందుకంటే మీ ప్రొడక్ట్ కి తర్వాత నెక్స్ట్ దానికి ఇష్యూ వస్తుంది. ఇంకా అంటే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలంటే దానికి R&D మొత్తం మీరు ఖర్చు పెట్టలేదని అర్థం, ఉన్నదాన్ని చేస్తున్నారని అర్థం. సో రెండిట్లోనూ 2 ఇష్యూస్ ఉన్నాయి. సో మనీ ఫ్లో జరగాలి. మనీ ఫ్లో జరగాలనుకున్నప్పుడు ఈ మ్యానుఫ్యాక్చరర్ ఏం చేశాడంటే, ఈ బిజినెస్ కి అంటే వేరే ఎవరైతే డీలర్ ఎవరో ఒకళ్ళు వాడికి ఒక ఆఫర్ ఇస్తాడు. ఏమనంటే 90 days పేమెంట్ ని మీరు 30 days లోపల పే చేస్తే ఐ విల్ గివ్ యూ 3% ఆఫ్. లేదు 45 days లో పే చేస్తారంటే 2% ఆఫ్ ఇస్తారు. 90 days పే చేస్తారంటే మొత్తం పే చేయండి, అరకుండా టోటల్ పేమెంట్ చేయాలి, నో డిస్కౌంట్స్. 30 days లోపు మొత్తం పేమెంట్ కనుక చేస్తే ఐ విల్ గివ్ యూ 3% ఆఫ్ ఆన్ ద పేమెంట్. అంటే అడిషనల్ డిస్కౌంట్ ఇస్తున్నాను నేను. అడిషనల్ డిస్కౌంట్ ఇస్తాను ఇక్కడ 30%, 1 lakh, 3 lakh, 1 lakh. ఇలా పేమెంట్ టర్మ్స్ డిజైన్ చేసి ఉంటాయి. ఆ కస్టమర్ కి కొంతమంది కస్టమర్స్ కి పే ఇమీడియట్లీ ఉంటుంది. పే ఇమీడియట్లీ ఉంటే కనుక ఐటమ్ తీసుకున్నారా ఇమీడియట్ గా పే చేసేయండి. ఇలా ఒక్కొక్క కస్టమర్ కి వాళ్ళ హిస్టరీని బట్టి, పర్చేజ్ హిస్టరీని బట్టి
పేమెంట్ హిస్టరీని బట్టి పేమెంట్ టర్మ్స్ అనేవి సెట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇన్ జనరల్ గా ఇక్కడ మనకి ఎందుకు అమౌంట్ రాలేదంటే, డిస్కౌంట్ అమౌంట్ రాలేదు అంటే, అయ్యో సేవ్ చేసేసానా, ఓకే నో ప్రాబ్లం. XD02లోకి వెళ్తున్నాను. నాకు తెలిసి 885 ఇస్తే కస్టమర్ మనం చూస్తుంది. వాట్ ఈస్ ద పేమెంట్ టర్మ్ విచ్ వీ హావ్ అసైన్డ్ హియర్? స్పెషల్ పేమెంట్ టర్మ్. ఏంటి స్పెషల్ పేమెంట్ టర్మ్? ఏముంది లోపల? పేయబుల్ ఇమ్మీడియట్లీ డ్యూ నెట్. అందుకని మనకేం అక్కడ డిస్కౌంట్ ఏం రాలా, ఎందుకంటే వాడు పర్చేజ్ చేసిన వెంటనే పేమెంట్ చేయాలి అన్నాం. అదే కస్టమర్కి నేను 0002 పెట్టాను అనుకోండి, 30 days 2%, 14 days లో పే చేస్తే, అంటే మొత్తం 30 days అది. ఓకే, అండ్ మొత్తం 45 days, సారీ మొత్తం 45 days, 14 days లోపల కనుక పేమెంట్ చేస్తే 3% డిస్కౌంట్ ఇస్తా, 30 days లో చేస్తే 2% డిస్కౌంట్ ఇస్తా, 45 days లో ఇస్తే మొత్తం పే చేయాలి అని చెప్తాను. అంటే 002 పేమెంట్ టర్మ్స్. ఇప్పుడు నేను 002 పెట్టి అసైన్ చేసి వచ్చాను. ఇప్పుడు చూడండి, అమౌంట్ ఎంత వచ్చింది? అమౌంట్ ఎంత వచ్చింది? కనపడుతుంది అసలు? వచ్చింది, యాక్టివేట్ అయింది కండిషన్ అసలు? యాక్టివేట్ అయింది, యాక్టివేట్ అయిందిగా. 3% డిస్కౌంట్, 237 రూపీస్ యాక్టివేట్ అయింది. సో ఈ 237 కనుక కస్టమర్ కనుక పే చేస్తే he will get the additional discount within 14 days లో పే చేస్తే. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఏమైనా డౌట్ ఉందా? No doubts? Mahinder, Ajay, Ganesh, Nikhil. Okay, let me go to the condition wise settings. Condition wise setting కి వెళ్తున్నాను. ఏంటి కండిషన్ వైజ్? ZSU4 లేకపోతే ZSU0 ఏదైనా ఒక దాన్ని తీసుకొని ముందుకు వెళ్తున్నాను. ZSU ఏదైనా ఒక కండిషన్ ఊరికి డిస్కస్ చేయడం కోసం. ZSU4 యాక్సెస్ సీక్వెన్స్, we know యాక్సెస్ సీక్వెన్స్. రికార్డ్స్ ఫర్ యాక్సెసెస్ అంటే డిస్ప్లే కండిషన్ రికార్డ్స్ చూపిస్తుంది అనమాట. అంటే ఆ కండిషన్, ఆ యాక్సెస్ సీక్వెన్స్ లో ఏమేం కండిషన్స్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది ఇందులో. చూడండి, 831 అంటే ఈ మెటీరియల్స్ కి మనం యాడ్ చేసామని చెప్పి చూపిస్తుంది. అది సెర్చ్ చేసి లోపలికి వెళ్తే అది మిమ్మల్ని కండిషన్ రికార్డ్ లో డైరెక్ట్ గా తీసుకెళ్తుంది. ఇక్కడ నుంచి అంటే ఏమేం ప్రైస్ ఇచ్చారు ఏంటి అనేది ఇక్కడే చూపిస్తుంది. సో దాన్ని మనం డైరెక్ట్ గా త్రూ రికార్డ్స్ ఫర్ యాక్సెస్ అని చెప్పేసి యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా ఒక సింగిల్ బటన్ ఉంటుంది. తర్వాత కండిషన్ క్లాస్. ఈ కండిషన్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ మనకి సేల్స్ డాక్యుమెంట్ టైప్ లో డాక్యుమెంట్ కేటగిరీ ఏదైతే ఉంటుందో, అంటే ఏ అయితే ఎంక్వైరీ అని, బి అయితే కొటేషన్ అని, సి అయితే ఆర్డర్ అని, హెచ్ అయితే రిటర్న్ అని ఎలా అయితే ఉంటుందో ఇక్కడ కండిషన్ క్లాస్
సేమ్ టైప్ ఆఫ్ థింగ్ కూడా అలానే ఉంటుంది అనమాట. అంటే సేమ్ టైప్ ఆఫ్ థింగ్ అది. కండిషన్ క్లాస్ అంటే ఈ పర్టికులర్ కండిషన్ ఏంటి, ఈ పర్టికులర్ కండిషన్ దేనికి సంబంధించింది, either a discount or surcharge or a base price or a tax, ఏంటి ఫ్రైట్ ఏవైతే ఉంటుందో మీరు అంటే ఈ కండిషన్ ఏంటి అని చెప్తానికి ఇక్కడ మనం రాసుకుంటాం. ఇన్ జనరల్ గా కండిషన్స్ అన్నిటిని కూడా కండిషన్ క్లాస్ ఇక్కడ చూపిస్తా ఉంటుంది. V/06 లో మీరు ఇక్కడ చూస్తే యాక్చువల్ గా కండిషన్ క్లాస్ ఇక్కడ ఉంటుంది చూడండి. మోస్ట్ ఆఫ్ ద కండిషన్స్ మీకు either డిస్కౌంట్ ఆర్ సర్చార్జ్ ఆర్ ట్యాక్స్ అన్ని కూడా అవే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా డిస్కౌంట్ అండ్ సర్చార్జ్ పడతా ఉంటుంది. డిస్కౌంట్ అండ్ సర్చార్జ్ ఎందుకంటే మేజర్ కండిషన్స్ అవే ఉంటాయి. ఎందుకంటే డిస్కౌంట్ లేదా సర్చార్జ్ లో మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఎన్ని ఛార్జీలైనా యాడ్ చేసుకోవచ్చు, డిస్కౌంట్ లో ఎన్ని డిస్కౌంట్లైనా యాడ్ చేసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ ఆర్ మైనస్, వి నో దిస్, వి హావ్ డిస్కస్డ్. ఇది నెగిటివ్ అంటే డిస్కౌంట్ అని, పాజిటివ్ అంటే సర్చార్జ్ అని చెప్పేసి మనం అక్కడ పెట్టుకుంటాం. ఈ కండిషన్ ఏంటి అని చూడగానే చెప్పే పద్ధతి ఇది. నెగిటివ్, ఇది డిస్కౌంటా సర్చార్జా, మేబీ ఇక్కడ రాయలేదు. నేను మెటీరియల్ ZSUN అన్నాను, వెదర్ ఇది డిస్కౌంటా సర్చార్జ్ నాకు తెలియదు. సో ఒకసారి కండిషన్ టైప్ ఓపెన్ చేసి చూడగానే, అంటే ఇక్కడ కూడా అర్థం కాదు ఇది డిస్కౌంట్ సర్చార్జ్ రెండు అని రాస్తుంది. ఓన్లీ ఇక్కడ మాత్రమే చెప్పుంటుంది నెగిటివ్ అంటే డిస్కౌంట్ అని అర్థం చేసుకోవాలి దాన్ని. అంటే దట్ డిస్కౌంట్ అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి ఏ మైనస్ ఫ్రమ్ ది అమౌంట్ ఎవర్ ఇట్ ఈస్, వేర్ ఎవర్ ఇట్ ఈస్. అది మెయిన్ ఒక అమౌంట్ లో ఒక అమౌంట్ ని మైనస్ చేయబోతుంది ఈ కండిషన్ టైప్ అని చెప్తుంది అది. తర్వాత క్యాలిక్యులేషన్ టైప్ మనం మొన్న కూడా చూసాం. ఇక్కడ క్యాలిక్యులేషన్ టైప్ ఇది either ఫిక్స్డ్ అమౌంటా, పర్సంటేజా, క్వాంటిటీయా, వెయిట్ బేస్డ్. సో ఇదే కండిషన్ మనం ఒక స్టెప్ వెనక్కి వెళ్తే చూసి క్యాలిక్యులేషన్ టైప్ ఇక్కడ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మనం చెప్పుకున్నవే ఉంటాయి. చూడండి, క్వాంటిటీ, పర్సంటేజ్, ఫిక్స్డ్ అమౌంట్, క్వాంటిటీ, పర్సంటేజ్, ఫిక్స్డ్ అమౌంట్, క్వాంటిటీ, పర్సంటేజ్, ఫిక్స్డ్ అమౌంట్, వెయిట్ అక్కడక్కడ వస్తుంది. ఓకే, సో మోస్ట్ ఆఫ్ ద క్యాలిక్యులేషన్ either ఫిక్స్డ్ వాల్యూ లేదా క్వాంటిటీ లేదా పర్సంటేజ్, ఈ బేస్ తోనే క్యాలిక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. సో ఆ క్యాలిక్యులేషన్ ని మార్చేసి చేయటం అనేది ఇక్కడ చేయాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ కండిషన్ కేటగిరీ ఈజ్ నథింగ్ బట్ ఏ సబ్ క్లాస్ ఆఫ్ కండిషన్ క్లాస్. మెయిన్ క్లాస్ ఏదైతే కండిషన్ క్లాస్ ఉందో దాని సబ్ క్లాస్ కండిషన్ కేటగిరీ. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీంట్లో ట్యాక్స్, మన ఫ్రైట్ చార్జెస్ ఇవన్నీ, అంటే ఇప్పుడు పైన మీరు చెప్తున్న సర్చార్జ్ అని చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అంటే ప్రైస్ ఉంది, మనం ఏం తీసుకున్నాం, ZSU0 తీసుకున్నాను. ఓకే, అది డిస్కౌంట్ అని చెప్పేసి బాగా సర్చార్జ్ దేనికి సంబంధించిన సర్చార్జ్, అది ఇన్సూరెన్స్ సంబంధించిందా, ట్యాక్స్ సంబంధించిందా, లేకపోతే డిస్కౌంట్ అయితే క్యాష్ డిస్కౌంట్ సంబంధించిందా, ఫ్రైట్ సంబంధించిన సర్చార్జా, ఏంటి సర్చార్జ్ అనేది ఎడిషనల్ కండిషన్ క్లాస్, అది కండిషన్ కేటగిరీలో. ఓకే, నెక్స్ట్ గ్రూప్ కండిషన్ గురించి మాట్లాడుతున్నాం. గ్రూప్ కండిషన్ ఈజ్ వన్ ఆఫ్ ద అగైన్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. మళ్ళీ గ్రూప్ కండిషన్ లో మనం ఒక సినారియో తీసుకుని వెళ్దాం. గ్రూప్ కండిషన్ one minute.
ఇలాంటి ఆఫర్ చూస్తుంటారు మార్కెట్ లో. ఎలా ఎవరి కార్ట్ అయితే $10,000 కన్నా ఎక్కువ ఉంటుందో, అంటే ఎవరైతే 10,000 కన్నా ఎక్కువ పర్చేస్ చేస్తారో వాళ్ళకి 500 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తాం. ఉంటుందా ఇలాంటి ఆఫర్ ఎక్కడైనా? ఎవరి కార్ట్ వాల్యూ అంటే ఇన్ ద సెన్స్ వాళ్ళ టోటల్ పర్చేజ్ వాల్యూస్ 10,000 కన్నా ఎక్కువ ఉంటుందో, 10,000 దాడుతుందో వాళ్ళకి 500 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్ ఇస్తానని చెప్తున్నాను. ఇలాంటి ఆఫర్ ఏదన్నా ఉంటుందా? ఉంటుంది కదా. సో ఇప్పుడు దీన్ని ఎలా అచీవ్ అవ్వాలి అంటే, ఇప్పుడు ఈ పొద్దాకులు రాకూడదు 500 రూపీస్ డిస్కౌంట్. ఇది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఉండాలి బ్యాక్గ్రౌండ్ లో. ఎప్పుడైతే ఆ కస్టమర్ వాల్యూ 10,000 దాడుతుందో అప్పుడు మాత్రమే డిస్కౌంట్ యాక్టివేట్ అవ్వాలి. పొద్దాకులు రాకూడదు. ఎలా అచీవ్ అవ్వాలి? సో అచీవ్మెంట్ ఈజ్ సింపుల్. మనం ఏం చేద్దామంటే ఒక కండిషన్ తీసుకొని ముందుకెళ్దాం, చూద్దాం. సో ఇప్పుడు మీరు డిస్కౌంట్ ఇస్తుంది ఎవరికి డిస్కౌంట్ ఇస్తున్నారు? ఏమైనా మెటీరియల్ డిస్కౌంట్ ఇస్తున్నారా? ఏమైనా మెటీరియల్ డిస్కౌంట్ ఇస్తున్నారా? కస్టమర్ ఇస్తాం. నో, కస్టమర్ కి ఇస్తున్నారు. ప్రైస్ కి ఇస్తున్నారు కదా. డిస్కౌంట్ దేనికి ఇస్తున్నారు? మెటీరియల్ కి ఇవ్వట్లేదు, కస్టమర్ కి ఇవ్వట్లేదు. నేను వెళ్ళినా 10,000 పెట్టుకుంటే నాకు 500 వస్తాయి, మీరు వచ్చి 10,000 పెట్టుకుంటే మీకు కూడా వస్తాయి 500. అంతే తప్ప ఈ మెటీరియలే కొనాలని రూల్ ఏం పెట్టాడా? అదేం లేదు. ఎవరి కార్ట్ వాల్యూ అయితే, రూల్ క్లియర్ గా రాస్తుంది, ఎవరి కార్ట్ వాల్యూ అయితే 10,000 దాటుతుందో వాళ్ళకి నేను 500 ఇస్తానని చెప్తున్నాడు. సో అప్పుడు నేను ఎలా అచీవ్ అవ్వాలి దీన్ని? సో ఎంటైర్ సేల్స్ ఆర్గనైజేషన్ ని తీసుకోవాలి. అంటే ఆ పర్టికులర్ సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్లో కస్టమర్ ఏ ప్రొడక్ట్ కొన్నా దాని వర్త్ 10,000 దాటితే 500 రూపీస్ డిస్కౌంట్ ఇవ్వాలి. దట్ ఈస్ ద ఎయిమ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టేబుల్కి వెళ్ళిపోతాను. B/06 నాట్ 6 3 ఏమన్నా స్టాండర్డ్ ఉంది వెతుకుతాను ఫస్ట్, లేకపోతే క్రియేట్ చేద్దాం. ఏం లేదా, సేల్స్ ఆర్గనైజేషన్ ఏమన్నా ఉందని చూడండి. సేల్స్ ఆర్గనైజేషన్ ఓన్లీ సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్, అంటే మొత్తం ఎంటైర్ సేల్స్ ఆర్గనైజేషన్ లెవెల్ కావాలి. ఉందా ఏడన్నా? లేదా 350 ఉందిగా. ఓకే, నేను టేబుల్ క్రియేట్ చేయట్లేదు ఇంకా. B/07 యాక్సెస్ సీక్వెన్స్ వెళ్తున్నాను. అప్పుడు ఫస్ట్ ఒక యాక్సెస్ సీక్వెన్స్ క్రియేట్ చేద్దాం. న్యూ ఎంట్రీ G, ఇది గ్రూప్ డిస్కౌంట్ కాబట్టి GSGP లేకపోతే GD గ్రూప్ డిస్కౌంట్. ఓకే, సో ZSUN GRP డిస్కౌంట్ అని పెట్టినాను. ఎంటర్.
Go to accesses, new entry, table number 10, item number 10, 350 అయినా ఎంత మనం చూసింది నెంబర్ ఎంత మై గాడ్ పోగట $350. Okay, 350. Right, save it. Save it. So ZSGD ఒక రాసుకుందాం నేను మర్చిపోతాను. ZSGD ZSGD. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే కండిషన్ టైప్ తీసుకుందాం. సో ఇది ఒక ఫిక్స్డ్ వాల్యూ కదా, ఇది ఒక ఫిక్స్డ్ వాల్యూ డిస్కౌంట్ కదా, 500 రూపీస్ ఇస్తాను అంటున్నాను, ఫిక్స్డ్ వాల్యూ. సో ఏం చేద్దామంటే చూడండి, ఇప్పుడు నేను అన్ని మారుస్తున్నాను, జాగ్రత్తగా చూడాలి. A004 తీసుకొని జస్ట్ ఫర్ ది టైం బీయింగ్ కాపీ చేసి ZSGD పెట్టేసి ఇక్కడ కూడా ZSGD పెట్టేస్తే ఏమవుతుంది, మారుద్దాం దీని పేరు కూడా. మళ్ళీ ఓపెన్ చేసేసి దీన్ని ఇక్కడ కూడా ఇచ్చేస్తాను. సో ఇప్పుడు ఈ కండిషన్ ఒక మొత్తం కండిషన్ అయిపోయింది. ప్లస్ ఇది డిస్కౌంటా, ఎస్. నెగిటివ్, ఎస్. క్యాలిక్యులేషన్ క్వాంటిటీ కాదు, క్యాలిక్యులేషన్ ఫిక్స్డ్ అమౌంట్. మొత్తం మార్చేస్తున్నాను చూడండి, అదే ఉండాలండి. ఫిక్స్డ్ అమౌంట్ క్యాలిక్యులేషన్. సో ఫిక్స్డ్ అమౌంట్ క్యాలిక్యులేషన్ అనగానే ఓకే, గ్రూప్ కండిషన్, రౌండ్ డిఫరెన్స్ కండిషన్, గ్రూప్ కండిషన్ రొటీన్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. టోటల్ డాక్యుమెంట్ వాల్యూని సెలెక్ట్ చేసుకుంటున్నాను 1. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చూడండి స్కేల్, ఇది క్వాంటిటీ బేస్లో ఉన్న స్కేల్, దీన్ని కూడా మార్చేయాలి. దీన్ని ఇది క్వాంటిటీని తీసేసి దీన్ని నేను వాల్యూ స్కేల్ పెడుతున్నాను, ఎందుకంటే ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ పెట్టాను. నేను తీసేసి ఇందాక ఫిక్స్డ్ అమౌంట్ పెట్టాను, ఇక్కడ నాకు ఎర్రర్ వస్తుంది, యూనిట్ ఆఫ్ మెజర్ డిఎం అని ఉందని, ఇది కూడా తీసేయాలి. ఇప్పుడు చూడండి, ఫిక్స్డ్ అమౌంట్, ఫిక్స్డ్ స్కేల్. సో ఒక కండిషన్ రెడీ అయిపోయింది ఇప్పుడు నాకు. సారీ, గో అండ్ యాడ్ యువర్ ప్రైసింగ్ ప్రొసీజర్. నా ప్రైసింగ్ ప్రొసీజర్ లో డిస్కౌంట్ కాలం దగ్గర యాడ్ చేస్తాను దీన్ని తీసుకోండి. సో 65, so I'll add 70 GD కదా, గ్రూప్ డిస్కౌంట్ ఫ్రమ్ 20. సేమ్ ప్రాసెస్ అంతా సేమే. ఓకే, రిక్వైర్మెంట్ టు అకౌంట్ కి ERS. రైట్, now going all the way, ZSMD మెటీరియల్ డిస్కౌంట్, ZGSD గ్రూప్ డిస్కౌంట్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఎవరి వాల్యూ అయితే ఒక వాల్యూని దాటి వెళ్ళాలి. ఇప్పుడు అది కదా చెప్తుంది, కండిషన్ వాల్యూ దాటి వెళ్ళాలి.
GK11కి వెళ్ళి మనం ఏం చేద్దామంటే ZSGD ఓపెన్ చేసి సేల్స్ ఆర్గనైజేషన్ ZSUN ఇచ్చి వాల్యూ ఎంత ఇద్దాం అనుకుంటున్నాం మనం? ఒక 500 రూపీస్ డిస్కౌంట్ ఇద్దాం అనుకుంటున్నాం. ఎప్పుడు రావాలి 500 రూపీస్ డిస్కౌంట్? ఎప్పుడు రావాలి అంటే ఇక్కడ స్కేల్ అని చెప్పేసి ఉంది చూడండి, ఇదిగోండి ఇది స్కేల్. ఈ స్కేల్ ఓపెన్ చేస్తే ఎప్పుడు రావాలి 500 రూపీస్ డిస్కౌంట్ ఎప్పుడు రావాలి అంటే ఎప్పుడైతే వాల్యూ టోటల్ వాల్యూ అరౌండ్ 20,000 ఇస్తున్నాను నేను, 20,000 వస్తుందో అప్పుడు 500 రూపీస్ ఇస్తున్నాను డిస్కౌంట్. ఓకే, now I'm going to run the sales order. I'm going to run the sales order. PA01. ఇప్పుడు 1 unit 7,912 రూపీస్. సో 20 నుంచి తీసుకున్నాం కాబట్టి 8,000. Is it matched? ప్రైస్ వచ్చిందా మీకు? రాలేదు. ఎందుకంటే కస్టమర్ కార్ట్ నిండలేదు, మేబీ 2 యూనిట్ కొన్నాడు. సో వర్త్ వచ్చేసి అరౌండ్ 16,000. డిస్కౌంట్ వచ్చిందా? లేదు. మేబీ ఇంకో యూనిట్ కొన్నాడు, అంటే మేబీ ఈజ్ పర్చేసింగ్ ఓన్లీ 1 few units. సేమ్ యూనిట్ 3 టైమ్స్ కొంటున్నాడు, అంటే 3 ఐటమ్స్ కొంటున్నాడు. సో ఇప్పుడు కార్ట్ వాల్యూ 20,000 దాటింది. ఇప్పుడన్నా వచ్చిందా డిస్కౌంట్? రాలేదు కదా, డిస్కౌంట్ వచ్చింది సార్. వచ్చింది కదా. సో వాల్యూ క్రాస్ అయింది, డిస్కౌంట్ యాడ్ అయింది. సో ఈ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో మనం చూసాను కదా, స్కేల్స్. ఒకవేళ మీరు స్కేల్స్ తో ఒక చిన్న గేమ్ ప్లే చేద్దాం అనుకుంటే కనుక ఇలా చేయొచ్చు. స్కేల్ ని పెట్టి ఓకే, కస్టమర్ వాల్యూ కనుక 30,000 దాటితే విల్ గివ్ 750 రూపీస్ అడిషనల్ డిస్కౌంట్. అలా మీరు ఎన్నైనా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంటే ఇప్పుడు ఇదేమైంది, ఆ స్కేల్ ఎలా పెరుగుతూ వెళ్తుందంటే వాల్యూని బట్టి పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు 3 ఐటమ్స్ 500 వచ్చింది, 5 ఐటమ్స్ చేస్తున్నాను, 5 ఐటమ్స్ అరౌండ్ 30,000 క్రాస్ అయిపోయింది. సో ఐఎమ్ గెటింగ్ 750 రూపీస్ డిస్కౌంట్. చూసారా? ఇక్కడ వరకు చెయ్యండి. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీంట్లో? రేపు పొద్దున ఇక్కడ నుంచి సినారియోలు వస్తాయి, ఇక్కడ నుంచి అన్ని సినారియోలు వస్తాయి. అంటే ఈ సినారియో చేస్తే ఎలాంటి డిస్కౌంట్ వస్తుంది, ఆ సినారియో చేస్తే ఎలాంటి డిస్కౌంట్, అంటే డిఫరెంట్ సినారియోస్, మార్కెట్ సినారియోస్ తో లింక్ చేస్తాం ఏ నుంచి. ఎందుకంటే మీరు బేసిక్ ప్రైసింగ్ తెలిసింది, ఏది ఎక్కడ యాడ్ చేస్తే ఏమొస్తాయో. ఇప్పటి నుంచి ఇక సినారియో అంటే ఎలా మాడిఫై చేస్తూ ముందుకెళ్తే డిస్కౌంట్ వస్తాయో తెలుసుకుందాం. ఓకే, ఎనీ క్వశ్చన్స్ ఇక్కడ?